శ్రీమాత్రే నమః. వారాహిదేవి నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అందరూ బాగుండాలని అమ్మవారి దయతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజైతే ఒక మంచి చక్కటి పరిష్కారంతో మీ ముందుకైతే వచ్చేసాను. అది వచ్చేసి రేపటి రోజున చివరి అంటే ఆషాఢ మాసంలో వచ్చేటువంటి అమావాస్య. రేపు అమావాస్య రోజున ఆదివారం కలిసి వచ్చింది కదండి. ఈ చిన్న పరిహారంతో గనక మీరు చేశారు అంటే ఖచ్చితంగా మీకు కోట్లలో ఆదాయం వస్తుంది. మీరు గృహము కావాలన్నా, ధనం కావాలన్నా, బంగారం కావాలన్నా, ఏది కావాలన్నా వారాహి అమ్మవారు ఖచ్చితంగా తీరుస్తారండి. అంత పవర్ కలిగినటువంటి పరిహారం. అమ్మవారికి ఎంతో ఇష్టమైనది పానకం చేసేటప్పుడు మనం బెల్లం వాడుతూ ఉంటాం కదా. అలాంటి బెల్లం ముక్కతోటి ఈ పరిహారాన్ని కనుక మీరు చేశారు అంటే ఖచ్చితంగా మీ కోరిక అయితే తీరుతుందండి. అందులోనూ అమ్మవారికి ఇష్టమైంది అమావాస్య, అష్టమి తిథులు కాబట్టి అమావాస్య రోజు ఆదివారం కలిసి రావడంతో ఈ పరిహారాన్ని చేయటం వలన ఇంకా ఫలితాలు అనేవి రెట్టింపుగా ఉంటాయి. కాబట్టి ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది నేను మీకు వీడియోలో క్లియర్గా చెప్తానండి. ప్రతి ఒక్కళ్ళు కూడా మీ కోరికని తీర్చుకోవాలి అనుకుంటే కనుక, మీ యొక్క ఆర్థిక సమస్యలను తొలగించుకోవాలి అంటే ఈ చిన్న పరిహారాన్ని అయితే చేయండి. దానికోసమైతే రేపటి రోజున ఆదివారం రోజున మీరు ఒక బెల్లం ముక్కని కొనుక్కురండి. అంటే ఒక 200 గ్రామ్స్ 300 గ్రామ్స్ బెల్లం కొనుక్కురండి. కొనుక్కొచ్చిన తరువాత దాని మీద మన రోజ్ వాటర్ ఉంటుంది కదండి, రోజ్ వాటర్తో కుంకుమ కలపండి. కలిపిన తరువాత ఆ బెల్లం ముక్క పైన మేము గృహం కొనుక్కోవాలి, లేదు మేము బంగారం కొనుక్కోవాలి, లేదు మేము భూమి కొనుగోలు చేయాలి అని మీ కోరిక ఏదైతే ఉందో దానిని బెల్లం ముక్క మీద ఈ రోజ్ వాటరు కుంకుమ కలిపిన దానితో ఏదైనా ఇయర్ బడ్స్తో కానీ లేదా సాంబ్రాన్ కడ్డీతో కానీ మీరు కోరుకున్నది ఆ బెల్లం ముక్క మీద రాయండి. రాసిన తర్వాత ఆ బెల్లం ముక్కని పూజ చేస్తాము, మాకు అలవాటమ్మా తప్పకుండా చేస్తాము అనుకున్నవారు పూజ చేసేటప్పుడు అమ్మవారి దగ్గర పెట్టుకోండి. లేదమ్మా మేము చేయలేము ఇప్పుడు కాదు అనుకున్న వాళ్ళు అలా రాసిన బెల్లం ముక్కనైనా సరే అమ్మవారి ముందు నైవేద్యంగా పెట్టండి. అలా పెట్టి వెంటనే తీయకూడదండి. అమావాస్య గడియలు వెళ్ళిపోయిన తరువాత రోజు అంటే రెండవ రోజున ఆ బెల్లం ముక్కని గనక తీసి మీరు మీ ఇంటి ఆవరణలో అంటే మీ ఇంటి ప్రహరీ లోపల ఉన్నటువంటి ఏదైనా మొక్కల పాదుల్లో వేసేయండి. అలా వేయటం వలన నల్ల చీమలకు అనేది ఆహారంగా తింటాయండి. మనకి నల్ల చీమలు అనేవి లక్ష్మీదేవి స్వరూపాలు. చాలామందికి ఈ విషయం తెలిసే ఉంటుందండి. అలా బెల్లంని మనం చీమలకు ఆహారంగా వేయటం వలన మన కోరిక అనేది ఖచ్చితంగా సిద్ధిస్తుందనమాట. లేదమ్మా అపార్ట్మెంట్లో ఉంటాము, మొక్కలు లేవు అనుకున్న వాళ్ళు కనీసం తులసి మొక్కనైనా పెట్టుకుంటున్నారండి. ఇప్పటి రోజుల్లో తులసి మొక్క పాదులు అయినా వేయండి, లేదు అంటే నల్ల చీమలకైనా ఆహారంగా వేయండి. అవి కనుక తిన్నట్లయితే మీ కోరిక ఖచ్చితంగా తీరుతుంది. అలాగే మీ యొక్క ఆర్థిక సమస్యలు అనేవి కూడా మొత్తం తొలగిపోతాయి. ఈ పరిహారాన్ని ఖచ్చితంగా రేపు ఆదివారం రోజు తప్పకుండా చేయండి. ప్రతి ఒక్కళ్ళకి మీ కోరికలు అనేది తీరాలని మనస్ఫూర్తిగా వారాహి అమ్మని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. స్వస్తి.